ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే టైం ఇవ్వాలంటారు కదా, సుమారుగా ఎంత టైం ఇవ్వాలనుకున్నారని వాళ్ళు సరైన రూలింగ్స్? ఒక 10 years ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని అప్డేట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ అవతవకాలు ఏంటి ఎక్కడ ఇచ్చారు ఏంటి అనేది మొత్తం చూసుకొని అనేది చూసుకొని ఒక 10 years ఇస్తే ఒక 5 years అంటే 5 years కాదు, ఒక 2 years పోయినా కానీ మిగతా 8 years లో అప్డేట్ చేసే ఉన్నాను. నాకు దీనికి ముందుగా ఏంటంటే కాంగ్రెస్ ఏ ప్రభుత్వం అయినా సరే అండి, కేసీఆర్ ప్రభుత్వం మనం చేయడానికి లేదు, అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే జనాలు బాగుండాలి, పబ్లిక్ బాగుండాలి, స్టేట్ బాగుండాలి. సో నేనేమంటున్నానంటే అండ్ ఫస్ట్ 4 అండి. కేసీఆర్ గారు 3 మైనస్ ప్రాబ్లం. ఒకటి, రైతు బంధు 10 ఎకరాలు దాటిన వాళ్ళకు ఇవ్వకూడదు. అది చాలా లక్షలు ఇవ్వాలి. ఎందుకంటే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు, ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నవాడికి ఒక 10 ఎకరాలు ఉన్నవాడికి ఒక ట్రాక్టర్ ఉంటుంది, ఒక పనోడు ఉంటుంది. మీరు చూడండి, ఆడు పేదోడు ఎట్లా అవుతాడు? ఒక పనోడు ఉంటాడు, ఒక పాలేరు ఉంటాడు, ఒక ట్రాక్టర్ ఉంటుంది. ఆడు ఫైనాన్స్ తీసుకోండి ఏంటో తెలియదు మనకు. 10 ఎకరాలు ఉన్నోడుకు ఈజ్ ఏ గుడ్. ఓకే, లేదు 5 ఎకరాలు అంటే ఓకే, ఆడు 5 ఎకరాలు అంటే వాడు ఫ్యామిలీ కష్టపడాలా, చేసుకోవాలా, వాళ్ళకి పడినా ఓకే. అంటే నేనేమంటున్నానంటే 5-10 మధ్యలో వేస్తే ఓకే, కానీ 20 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా వేస్తే అప్పుడు ఖజానా ఖాళీ అవడానికి కారణం అవుతుంది. ఒకటి. సెకండ్ వన్, ఇప్పుడు నా ఏరియా ఉంది, నా ఏరియాలో 120 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మా కాలనీ, కొత్త కాలనీ అంటారు, 120 ఇళ్ళు ఉన్నాయి. 120 ఇళ్ళు కొత్త కాలనీ అంటే పేదోళ్ళే. అది గవర్నమెంట్ స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. 120 ఇళ్ళు కూడా పేదోళ్ళే కదా. నువ్వు 20 ఇళ్ళు ఇస్తే మిగతా 100 మంది ఏమైపోవాలా? వాళ్ళు పేదోళ్ళు కదా. అంటే నేను ఇది ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే, ఏమంటారు, మన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అది ఫెయిల్యూర్. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చారు మీరు, బాగానే ఉంది. 120 మంది ఒక కాలనీలో అందరూ పేదోళ్ళు కాబట్టి పూరి గుర్తు చేసుకున్నా అంటే 20 మందికి మీరు ఇచ్చారు అంటే మిగతా 100 మంది ఏం పరిస్థితి ఏంటి? ఫెయిల్ అది. రెండోది, దళిత బంధు ఉన్నారు. దళిత బంధులో మీకు ఒక విలేజ్ తీసుకుంటే, అవుట్ ఆఫ్ కంట్రీ విలేజ్ లో తీసుకుంటే దళిత బంధు అంటే 10 లక్షలు ఇస్తున్నారు. 10 లక్షలు దళిత బంధు మీకు అంటే వాళ్ళు ఒక్కటి దళితుడా? మిగతా వాళ్ళు దళితులు లేరా? దళితుడు అంటే పేదవాడే దళితుడు. కుల వర్గాన్ని వద్దు దీంట్లో, SC ST BC OC అది వద్దు. బట్ దళితుడు అంటే ఎవడండి? ఏం లేనివాడే దళితుడు. 1000 గడుపులు ఉన్న వీళ్ళు ఒక్కడికి దళిత బంధు ఇస్తే మిగతా 999 మంది దళితులు కాదా? వాళ్ళందరూ ఉన్నోళ్ళేనా, బలిసిన వాళ్ళేనా? అది రాంగ్. ఒక్కడికి 10 లక్షలు అండి. అదే 10 లక్షలు 10 మందికి ఇస్తే లక్షల రూపాయలు చిన్న బడ్డీ కొట్టు, పాన్ షాపు, ఏదో ఒకటి కూల్ డ్రింక్ షాప్ పెట్టుకొని బాగుపడేవాళ్ళు. ఆ 10 మంది బాగుంటే 10 మంది అంటే వాళ్ళ వెనకాల ఫ్యామిలీస్ ఒక 5-6 ఉంటారు. వాళ్ళు కూడా అంటే ఒక ఎంతమంది దగ్గర 2000 ఒక పంచాయతీకి వచ్చేసరికి 1000 నుంచి 1500 మంది బతికేవాళ్ళు, జీవనోపాధి దొరికేది. ఒక్కళ్ళకే 10 లక్షలు అంటే అది కరెక్ట్ కాదు కదా. దట్ ఈస్ ఫెయిల్యూర్. ఇవి కేసీఆర్ లో మీకు కనిపించిన మైనస్లు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సేమ్ ఎలాంటి తప్పులు చేసి ఒకవేళ రూలింగ్ సరిగ్గా చేయకపోతే దించేస్తాం. కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుందనుకున్నారు మీరు? దించేస్తాము. ఎందుకంటే మా చేతిలోనే ఉంది కదా, తెచ్చేస్తాం. అది ఇప్పుడు ఇది ఏంటంటే, ఇప్పుడు ఆయన చేసిన ఇమ్మీడియట్లీ రాగానే వాగ్దానం చేసిన దాంట్లో ఫ్రీ బస్ అనేది అది ఢిల్లీలో ఒకసారి ఫెయిల్ అయింది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రీ బస్ కాకుండా ఇప్పుడు 30 రూపీస్ ఛార్జ్ ఉంది, 30 రూపీస్ 25 రూపీస్ పెడితే తగ్గిస్తే బాగుండేది. టోటల్ ఫ్రీ అంటే ఏంటంటే, ఫ్రీ కొనేసరికి ఒక బిర్యానీ 10 కిలోల బిర్యానీ పొట్లం అక్కడ పెట్టేసి ఫ్రీ రానంటే ఎగబడతారు. అదే మీరు ఆ బిర్యానీ 100 రూపాయల బిర్యానీ 10 రూపాయలు ఇస్తే డబ్బులు ఇచ్చి క్యూ లైన్ లో నుంచి ఉంటారు. రెండింటికి ఎంత తేడా ఉంది ఇప్పుడు జరిగింది అదే. సో దానివల్ల బడ్జెట్ కూడా చాలా ఉన్నాయి. బట్ నేను ఏదో పని మీద వచ్చాను, మీరు అడిగారు కాబట్టి చెప్పడం జరుగుతుంది. సో అది నా ఫీలింగ్ కాదు, హోల్ తెలంగాణ ఒపీనియన్. దీంట్లో ఎవరిని మనం కించపరిచింది లేదు. దీంట్లో నా చెప్పిన మాటలు కూడా ఎటువంటి ఇదేం లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చాలా నిరుద్యోగులు కూడా చాలా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కారణం ఏంటంటే నిరుద్యోగుల కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులు, ఎంప్లాయీస్. అండ్ నిరుద్యోగులు ఏంటంటే, నాకు తెలిసి మాకు చెప్పిన పాఠాలు, మాకు చెప్పిన గురువు గారే ఎన్ని తీతులకి వెళ్తున్నారు, ఎన్ని తీతులకి కరువు పనికి వెళ్తున్నారు. మా గురువు గారు అంటే, ఇప్పుడు మా గురువు గారు అని ఆయనకి ఇప్పటికీ ఇప్పుడు BEd PGలు అన్నీ అయిపోయినాయి. అలాంటి చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దానికోసము ఏదైనా కనీసం ఒక 10,000 20,000 మీరు ఒక 50,000 ఉద్యోగాలు అన్నారు కదా, దాంట్లో ఒక 25,000 ఇవ్వండి. నెక్స్ట్ దాన్ని పెంచుకుంటే వెళ్ళండి. అట్లా ఉద్యోగ భర్తీ పూర్తి చేయండి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటున్నాం. ఉద్యోగ భర్తీ ఉద్యోగంలో ఈ రైతు బంధు అన్నారు కదా, అది 10 లోపు 2. ఆ తర్వాత ఈ ఫ్రీ బస్సు క్యాన్సిల్ చేసి ఛార్జ్ తగ్గించేది. మీరు 2 రూపాయలు తగ్గిస్తారా, 3 రూపాయలు తగ్గుతారా, 10 రూపాయలు తగ్గుతారా, 30 రూపాయలు 15 రూపాయలు చేస్తారా, 20 రూపాయలు 10 రూపాయలు చేస్తారా, మినిమం మెయింటైన్ చేయిస్తే మనకు సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీగా ఇచ్చేసిన మీరు ఎక్కడో తీసుకొస్తారా డబ్బులు?
ఖజానాలో డబ్బులు లేదు, ఎక్కడ తీసుకొస్తారు, అది కూడా ఒక పాయింట్ ఆఫ్ దట్. నా ఒపీనియన్ కాదు, ఇది తెలంగాణ కాదు, స్టేట్ పర్సన్స్ ఒపీనియన్, ప్రజల ఒపీనియన్ అది.